వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాలు 2 టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయన్నారు. రైతులకు సంబంధించిన భూముల విషయంలో జోక్యం చేసుకోవటం, పోలీసులు వెళ్లి రైతుల భూములను ఇతరులకు అప్పజెప్పే ప్రయత్నం చేయడం వంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు వస్తున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వల్లూరు గోపాల్ రెడ్డి ఇంట్లో ప్రోబ్ జరిగి డాక్యుమెంట్లు ఉన్నాయని, తహసీల్దార్ సెర్చ్ వారెంట్తో పొదలకూరు పోలీసులు గోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా ఇళ్లలో సోదాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గోపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సెర్చ్ వారెంట్ జారీ చేసే అధికారం కలెక్టర్, ఆర్టీఓ, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కి మాత్రమే ఉంటుందని, పొదలకూరు తహసీల్దార్ మళ్లీ సారంగపాణి మాత్రం లేని అధికారాన్ని దుర్వినియోగం చేయటమే కాక మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తామనే విధంగా ఉన్నారని, పద్ధతి మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే దళితుడైన పెంచలయ్యను ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 లక్షలు డిమాండ్ చేశారని, నెల్లూరు జిల్లాలో పనిచేసే కలెక్టర్, ఎస్పీ నిజాయితీ పరులైతే సోమిరెడ్డి ఇంటిపై దాడి చేయించి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో లెక్క పక్కా చూస్తే సోమిరెడ్డి అవినీతి బయటపడుతుందన్నారు. అవినీతి పరుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను వదిలేసి వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్న పొదలకూరు తహసీల్దార్పై వెంటనే అరెస్టు చేయాలి. పొదలకూరు తహసీల్దార్ వెంటనే ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసు సిబ్బందిపై వెంటనే అధికార దుర్వినియోగం చేస్తున్న ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ 2 కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, దాని మీద పోలీసులను పురమాయించడం, పోలీసులు వెళ్ళి రైతు సాగు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులను అప్పచెప్పడానికి ప్రయత్నించడం, వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళని దుర్భాషలాడడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మార్పు వస్తుందేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం, ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి గత 3 మాసాలుగా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు. ఎస్ఐలు, సిఐలతో కూడా మాట్లాడడం మానివేశాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు. కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేశాం. అయితే ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్, ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాల్ రెడ్డి గారు, మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశాడు, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని చెప్పినానని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం, పొదలకూరు ఎస్ఐ, సిఐ ఇద్దరు హనీఫ్ బాషా, రాంబాబు, వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా సిబ్బందిని ఆయన ఇంటి మీదకి పంపించడం జరిగింది. అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.
సెక్షన్ 94 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్తుంది. జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓ గారు లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 94 ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు. లేని అధికారాన్ని ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడతా మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అన్నటువంటి డిటి గణేష్, విఆర్ఓలుగా ఉన్నటువంటి పేరయ్య, మాలకొండయ్య వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మహమ్మద్ హనీఫ్ గారు, ఈయన దీంతో పాటు ఏఎస్ఐగా ఉన్నటువంటి ముజీర్ బాషా, హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రసూలు, కానిస్టేబుల్ అంటే మదను వీళ్ళని పంపించి వాళ్ళందరూ వెళ్ళి బలవంతంగా అక్కడ హై హ్యాండెడ్గా బిహేవియర్ చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం, కాబట్టి రకరకాలుగా వాళ్ళందరినీ నిందించడం, వాళ్ళని గౌరవప్రదంగా లేకుండా అమర్యాదగా మాట్లాడడం, అమర్యాదగా వ్యవహరించడం ఇవన్నీ చూసాం. కానీ కొండనదేవి ఎలుకను పట్టినట్టుగా ఏదన్నా మీకు దొరికిందా అంటే ఏమీ దొరకలేదు. కేవలం ఆయనకున్నటువంటి పొరువుని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము విస్తరవిడిగా ప్రవర్తిస్తాం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేశా. ఏ రోజైనా ఏ ఇంటి మీదకైనా ఎవరి మీదకైనా పోలీసుల్ని, రెవెన్యూ అధికారులను పంపించి సోదాలు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయా? మాకు వ్యతిరేకంగా ఎంతమంది ఈ రోజుకి మున్సిపల్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు లేరు, విఆర్ఓలుగా పనిచేసి రిటైర్డ్ అయ్యి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు లేరు. ఎవరి మీదకైనా అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు పురుగొల్పామా? ఈరోజు సిఆర్పిసి అమల్లో ఉందా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎస్ఆర్పిసి అమల్లో ఉందా, సోమిరెడ్డి ప్రొసీజర్ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి.